ఈరోజు ప్రపంచంలోనే రెండవ చర్చ్ ఈఎస్ఐ మెదక్ చర్చి నందు ఉదయం నుంచి భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పండుగ జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ యేసుక్రీస్తు పుట్టుక గురించి సిఎస్ చర్చిలో పాస్టర్ దావీదు పట్నం నందు నేడు లోకరక్షకుడు జన్మించినను, ఆయనకు ప్రభు అయిన యేసుక్రీస్తు అని పేరు పెట్టారని తెలిపారు. పాపుల కొరకు మానవ రూపంలో ఆయన పుట్టాడని, మానవుల కొరకు సిలువలో వేలాడుతూ ఆయన రక్తం మానవాళి సమస్త జనుల కోసం నెత్తురు కార్చారని తెలిపారు. వారి పవిత్ర ఆత్మను సైతం లెక్క చేయకుండా నేను పాపుల కొరకే వచ్చింది, నీతిమంతుల కొరకు రాలేదు అని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చర్చిని సందర్శించారు. అంతేకాకుండా బిషప్ గారిచే ప్రార్థన చేయించుకొని తను కూడా ప్రజల కొరకు, అధికారుల కొరకు, మెదక్ ప్రజల సుఖ సంతోషాల కొరకు ప్రార్థన చేయాలని కోరారు. అంతేకాకుండా సిఎస్ఐ గ్రౌండ్లో పబ్లిక్ని చూసి ఇంత మంది ప్రజలు ఉండడంతో ఆయన సంతోషించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని మెదక్ డీఎస్పీ ఫణీందర్ తెలిపారు.